Glory be to God. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. Shall we turn to the book of Acts, chapter 9, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము verses 10 to 18. 10 నుంచి 18 వచనాలు. Acts chapter 9, verses 10 to 18. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10 నుంచి 18 వచనాలు. We can read responsively. Brother Joshua will read. మార్చి చదువుకుందాం. 10 to 18. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. 14. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము వరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ప్రార్థించు. Long Heavenly Father, Lord, we come into your presence once again. Even as we read your verses, Lord, we acknowledge and submit before thee that we are unworthy and unable to understand or receive your words unless you quicken our spirits as we hear your words. We pray that all of us might be filled with your word as we sit here. Though all of us are tired maybe or have many thoughts in our minds, are anxious, maybe our hearts are weighed down by the anxieties that of the world and of our lives and the worries, we put all of these things before you, Lord, at your feet. Even as Mary has chosen the most important thing, we come before you, Lord, as we are, with all our burdens, with all our fears and doubts. We pray that you would speak to us. Hide Brother Joshua and me under your shelter, under your cross. May you be magnified. May we be lessened. May your name be lifted up, Lord, as we speak. Grant us thy utterance. Grant us thy unction from above. And let everything that is being said or heard be done only and only under the care and control of thy Spirit. In the precious name of our Lord Savior Jesus Christ, we ask this. Amen. Here in the passage that we have read, we see two people. మనము చదువుకున్న ఈ యొక్క సందర్భంలో ఇద్దరు వ్యక్తులను చూసాం. One of them is the Apostle Paul, and he is very famous. ఒక వ్యక్తి, ఆయన ఎంతో ప్రాచుర్యం పొందిన అపోస్తలుడైన పౌలు గారు. Another man is a brother named Ananias, who is not so much known. మరి ఒక సహోదరుడు, ఆయన పేరు అననీయ, ఆయన అంతగా ఇతరులకు తెలిసిన వ్యక్తి కాదు. In fact, this Ananias is referred in this chapter and once again in Acts chapter 22. ఈ యొక్క అననీయ వ్యక్తి ఈ యొక్క అధ్యాయంలో, అదే విధంగా అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో కూడా ఆయన గురించి వివరించబడింది. Though he does not seem important, but he was used by God to bring the most influential man into Christian service. ఆయన చూడడానికి అంత ప్రాచుర్యం పొందిన వ్యక్తి కానప్పటికీ కూడా ఆయన ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిని క్రైస్తవ్యానికి పరిచయం చేశాడు. It is we can easily say Paul
Brother Paul, in his ministry, he reached the most number of people than any other man in history. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఆయన తన యొక్క పరిచర్యలో అనేక వ్యక్తులను లేదంటే అనేక ప్రజలను ఆయన తాకాడు లేదనంటే వారికి సందర్శించాడు, చేరువయ్యాడు. And the one who introduced Paul was a simple person named Ananias. పౌలును ఎవరైతే పరిచయం చేశారో ఆ యొక్క వ్యక్తి చాలా సామాన్యమైన వాడు. ఆయన పేరు అననీయ. He is not a reverend. ఆయన రెవరెండ్ కాదు. He is not a bishop. ఆయన అధ్యక్షుడేం కాదు. He is not an elder. అదే విధంగా పెద్ద కూడా కాదు. Not a pastor. ఆయన సేవకుడు, పాస్టర్ ఏం కాదు. He was just a member. కేవలము ఒక సభ్యుడు మాత్రమే. Member of the church. సంఘంలో ఒక సభ్యుడు మాత్రమే. Just like all of us. మనం ఏ విధంగా సభ్యులుగా ఉన్నామో మనలాగా. And God used him and he told him, go and lay your hands on Saul. ఆ ప్రభు ఆయన ఉపయోగించుకున్నాడు. ఆయన్ను పౌలు దగ్గరకు వెళ్ళి నీ యొక్క హస్తాలని పౌలు మీద ఉంచమని చెప్పాడు, ప్రార్థించమన్నాడు. This was the man who baptized Saul. ఈ యొక్క వ్యక్తే పౌలుకు బాప్తిస్మ ఇచ్చాడు. What does this teach us? ఇది మనకు ఏమి నేర్పిస్తుంది? God can use anybody. మనం చూసినట్లయితే దేవుడు ఎవరినైనా కానీ ఉపయోగించుకుంటాడు. And the greatest works are done in anonymity, like not being known. చాలా గొప్ప గొప్ప విషయాలు ఎవరు పరిచయం లేని వ్యక్తుల ద్వారా జరుగుతాయి. We can learn some lessons from the life of Ananias. మనం చూసినట్లయితే అననీయ జీవితంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. The first thing that we can see about Ananias is that he was a part of a church. మనము మొట్టమొదటిగా అననీయ గురించి చూస్తే ఆయన సంఘములో ఒక భాగమై ఉన్నాడు, సభ్యుడై ఉన్నాడు. In Acts chapter 22 verse 12 we read that he was having a good testimony with all the Jews who dwelt there. మనము 22వ అధ్యాయం 12వ వచనంలో అననీయ అక్కడ నివసించే వారిలో మంచి సాక్ష్యం పొందిన వాడై ఉన్నాడు. So whatever the first thing that we have to learn about is, మొట్టమొదటిగా మనము ఇక్కడ నుంచి నేర్చుకునే విషయం ఏంటి అంటే, when God wants to use a person, he uses them in the local church. ఒకవేళ ప్రభు ఒక వ్యక్తిని ఉపయోగించుకోవాలి అని అనుకుంటే ఆయన ముందుగా ఆ స్థానిక సంఘంలో ఆయన వినియోగించుకుంటారు. So the learning point is serve where you are. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయము, ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే నేర్చుకోండి. Many times we say, I will serve God somewhere else. మనము కొన్నిసార్లు చెప్తాము, నేను వేరొక ప్రాంతంలో దేవుణ్ణి సేవిస్తాను అని. I will serve sometime else. లేదనంటే ఒకానొక సమయంలో ఆయన్ను సేవిస్తాను అని. No. God's ministry should be done here and now. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుని యొక్క పరిచర్య ఇక్కడ జరగాలి, ఇప్పుడే జరగాలి. When I say ministry, does not mean standing in the pulpit and preaching. మినిస్ట్రీ లేదంటే పరిచర్య అని అంటే పుల్పిట్ మీద నించొని బోధించడం కాదు. This is just one part. ఇది ఒక భాగం మాత్రమే. You should remember, Ananias never preached a message. మనం చూసినట్లయితే గుర్తుంచుకోండి, అన్ని ఎప్పుడు కూడా ఒక వర్తమానం చెప్పినట్టుగా లేదు. We have a thought, we have a kind of thinking that serving God means standing in the pulpit and preaching. మనకు ఒక ఆలోచన ఉంటుంది. ఏంటి అని అంటే, ఆ ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, కేవలం దేవుని పరిచర్య చేయడం అని అంటే ఇక్కడ నించొని బోధించడం మాత్రమే అని అనుకుంటాం. But we should understand once again that the greatest works are done in the hidden way. కానీ మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, కేవలము దాచబడి ఉంచబడిన విధంగా గొప్ప కార్యాలు జరుగుతాయి. And your name may not be heard. మీ యొక్క పేరేమి ఎవరికి వినిపించదు. You may not be seen by anyone. మీరు వేరే వారికి కనిపించరు. But your work will remain for thousands of years together. కానీ మీ యొక్క పనులు, క్రియలు మాత్రము, మీరు చేసిన పరిచర్య కొన్ని వేల సంవత్సరాలు నిలిచి ఉంటుంది. So in the church, let your gifts be used. కాబట్టి స్థానిక సంఘములో మీ యొక్క తలాంతులు వినియోగించాలి. Last time Brother Benji was here, he shared a word from Job chapter 22 verse 2. యోబు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో నుంచి పోయినసారి బెంజీ అన్న గారు ఇక్కడ ఉన్నప్పుడు ఈ మాట చెప్పారు. Can a man be profitable unto God? దేవునికి ఉపయోగకరమైన వ్యక్తి ఉన్నాడా? He spoke about being consecrated and committed for the work of God. ఆయన ఏం చెప్పారు అనంటే, దేవుని యొక్క పని నిమిత్తము ప్రతిష్ఠించబడి
మనము పనికి అప్పగించబడాలి. It means having a heart which is ready to serve God and his people. దాని యొక్క అర్థం ఏంటి అని అంటే దేవుని యొక్క ప్రజలకు సేవ చేయటానికి కావలసిన హృదయము. It is like a family. అది ఒక కుటుంబంగా చూడడము. On Friday we heard testimony where we were thinking about, all of us were thinking about a family. చూడండి, శుక్రవారం రోజున సాక్ష్యం విన్నాము, అందరము మనం ఒక కుటుంబం లాగా ఉన్నాము అని. It felt very good. అది ఎంతో బాగా ఉంది. Family, everyone shares our sorrows and they help us. కుటుంబంలో మన యొక్క దుఃఖాలు, మన యొక్క బాధలు పంచుకుంటాము, అప్పుడు వారు సహాయం చేస్తారు. But there is a very important part of the family. కానీ ఈ కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది. That is responsibility. అది బాధ్యత. This is our family. ఇది కుటుంబము. This is where we have to be responsible. ఈ సందర్భంలో లేదంటే ఇక్కడ మనము ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి. The local church. ఈ యొక్క స్థానిక సంఘంలో. This is where God has placed you. ఇక్కడే దేవుడు నిన్ను ఉంచాడు. Some people treat church like a restaurant. కొంతమంది సభ్యులు ఏ విధంగా ఉంటారు అని అంటే సంఘాన్ని ఒక రెస్టారెంట్ లాగా లేదనంటే భోజనశాల లాగా చూస్తారు. In fact, there is one brother, I was talking with him in a youth camp at Hyderabad. He used this word. హైదరాబాద్ యూత్ క్యాంప్ లో ఒక సహోదరునితో మాట్లాడినప్పుడు ఆయన ఈ విధంగా మాట్లాడారు. We have one-to-one discipleship talking, and he was sharing with me. శిష్యరికం గురించిన తరగతులు మేము కలిగి ఉన్నాము. ఆయన నాతో మాట్లాడుతున్నారు. And he said, I asked him, do you go to church, attend church regularly? అన్న ఆ వ్యక్తిని అడిగాడు, నువ్వు సంఘానికి వెళ్తూ ఉంటావా ఆదివారం రోజున అలాగా అని. He said, yes Anna, I don't go to one church, I go to many churches. ఆయన అన్నాడు, అన్న నేను వెళ్తాను, అయితే నేను ఒక్క సంఘానికి వెళ్ళను, అనేకమైన సంఘాలకు వెళ్తా ఉంటాను. It was surprising. అది నాకు ఆశ్చర్యంగా ఉంది. I asked him, how do you select churches? నీవు ఏ విధంగా ఈ యొక్క సంఘాలని ఎన్నుకుంటావు? He said, just like a restaurant, you go and you order and you eat the food. ఏ విధంగా అయితే రెస్టారెంట్కి వెళ్తామో మనము కూర్చుంటాము, ఫుడ్ ఆర్డర్ చేస్తాము. And if you like the food, you pay the bill, pay some tip and come out. ఒకవేళ అక్కడ భోజనం నచ్చినట్లయితే మనము అక్కడ వెల చెల్లించేసి అక్కడ టిప్ కూడా ఇస్తాం. In the same way, I go to the church, hear the message. If I like it, I give some offering. అదే విధంగా నేను కూడా ఒక సంఘానికి వెళ్తాను, ఆ సంఘంలో మెసేజ్ గానీ నాకు నచ్చినట్లయితే అక్కడ నేను కానుకేస్తాను అని చెప్పాడు. Such a horrible and shameful way of thinking about the church. చూడండి ఎంత భయంకరంగా, అవమానకరంగా ఒక సంఘాన్ని గురించి ఆలోచిస్తున్నారు. The church is a family, not restaurant. చూడండి, సంఘం అనేది కుటుంబము, అది భోజనశాల, రెస్టారెంట్ ఏం కాదు. Here is where we have responsibility and here is where we must serve. ఇక్కడే మనకు బాధ్యతలు అప్పగించబడతాయి, ఇక్కడే మనము దేవుని యొక్క పరిచర్యను చేయాలి. The second learning point we had read about Ananias. రెండవ విషయము అననీయ గురించి నేర్చుకునేది in chapter 9 verse 10 it says that Ananias was a disciple at Damascus. మనము 10వ వచనంలో చూస్తాము, దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండెను. Being a disciple, ఆయన శిష్యునిగా ఉన్నాడు. Christianity can be defined simply in this way. క్రైస్తత్వము ఈ యొక్క విధంగా ఒక్క మాటలో వివరించబడుతుంది. Be a disciple and make some disciples. శిష్యుడిగా ఉండు, శిష్యులను తయారు చేయి. That is Christian living. అదే క్రైస్తవ జీవితమై We have been learning about godly living. మనము దైవిక భక్తి గల జీవితాన్ని గురించి చూస్తున్నాము. What did we learn? మనం ఏం నేర్చుకున్నాం? It shows how to live a godly life. అక్కడ ఏం చూపిస్తుంది అని అంటే మనం ఏ విధంగా దైవ భక్తి గల జీవితాన్ని జీవించాలి అని. In every part we are learning practical applications. మనము ప్రతి భాగంలో కూడా క్రియాపూర్వకంగా ఏ విధంగా జీవించాలో చూస్తున్నాం. Why are we learning practical applications? ఎందుకు క్రియాశీలకంగా నేర్చుకుంటున్నాము? To practically apply it in our daily lives. క్రియాశీలంగా మనము మన యొక్క దైనందిన జీవితంలో దాన్ని అన్వయించుకోవడానికి. Being a disciple means imitating. శిష్యుడిగా ఉండటము అని అంటే అనుకరించడము. That is what the Greek word of follow me it means. గ్రీక్ లో ఉన్న ఫాలో మీ అనే పదానికి అర్థము అదే, అనుకరించడము. Who are disciples? శిష్యులు ఎవరండి? Disciples are those who imitate Christ. శిష్యులు ఎవరంటే క్రీస్తును ఎవరైతే అనుకరిస్తారో వారు శిష్యులు. Children imitate parents. పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులను అనుకరిస్తారు. After they grow, they imitate teachers. తర్వాత ఎదిగిన తర్వాత వారి యొక్క
టీచర్స్ ఉపాధ్యాయులను అనుకరిస్తారు. I think in every home where there are children, this scene will be there. పిల్లలు ఉండే ప్రతి ఇంట్లో కూడా ఈ విధంగానే జరుగుతుంది. The kids, after coming from school, she becomes the teacher. ఎప్పుడైతే పిల్లలు ఇంటికి వస్తారో వాళ్ళు టీచర్లు ఉపాధ్యాయులు అవుతారు. And parents will become students. అప్పుడు తల్లిదండ్రులు వారికి విద్యార్థులు అవుతారు. Just like teacher said, she will also start talking and teaching us. ఏ విధంగా అయితే ఉపాధ్యాయుడు పాఠశాలలో బోధిస్తారో అదే విధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులకు బోధిస్తారు. And some young people, they imitate movie stars. తర్వాత యవనస్తులు వారు ఈ మూవీ స్టార్స్ ని అనుకరిస్తారు. Or football stars. లేదనంటే ఫుట్బాల్ ప్లేయర్స్ ని. Or political leaders. లేదనంటే రాజకీయవేత్తలని. Why are we imitating others? మనం ఎందుకు ఇతరులను అనుకరిస్తాము అంటే, because there is an influence. ఎందుకనంటే వారు మన మీద ప్రభావం చూపుతున్నారు కాబట్టి. So influence leads to imitation. కాబట్టి ప్రభావం చూపడము మనము వారిని అనుకరించడం జరుగుతుంది. The question is, what influence does Jesus have in our lives? ఇక్కడ ప్రశ్న ఏంటి అనంటే, దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితం మీద ఎటువంటి ప్రభావము చూపించాడు? Is the life of Jesus being reflected in our lives? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము మనలో ప్రతిబింబిస్తుందా? Are we having an ear to listen to what the Lord is saying? ప్రభువు ఏం చెప్తున్నాడో దానికి మనము చెవియొగ్గి వినగలుగుతున్నామా? Do we have a heart to learn from the Lord? మనము ప్రభువు నుంచి నేర్చుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నామా? And do we submit to his lordship? దేవుని యొక్క ఆయన యొక్క ప్రభుత్వానికి లోబడుతున్నామా? 3 words to be a disciple. 3 మాటలున్నాయి ఒక శిష్యుడు అవటానికి. You should be a lover of Christ. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించే వారిని, క్రీస్తును ప్రేమించేవాడుగా ఉండాలి. You should be a learner from Christ. క్రీస్తు నుంచి నేర్చుకునే విధంగా ఉండాలి. And you should be under the lordship of Christ. క్రీస్తు యొక్క ప్రభుత్వం కింద ఉండాలి. There are many Christians. చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. I think even now the most number of population are called Christians, call themselves Christians. మనం చూస్తే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది సంఖ్యాపరంగా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. But are they all disciples? కానీ వారందరూ శిష్యులేనా? Are we disciples? మనము ప్రభు శిష్యులమైనా? Do you love the Lord with all your heart? మన ప్రభువుని మన యొక్క పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా? What lesson have you learned from your Lord recently? మనము ఈ యొక్క దినాల్లో ఏది ప్రభువు నుంచి నేర్చుకున్నాము? Am I under the lordship of Christ? నేను ప్రభు యొక్క ప్రభుత్వం కింద ఉన్నానా లేదా? If you are a disciple, you can disciple others. నీవు శిష్యుడవైతే ఇతరులను శిష్యులుగా చేయగలుగుతావు. Preaching sermons alone does not change people. ఈ యొక్క బోధించే బోధలు శిష్యులను తయారు చేయలేవు. Being a disciple, unless you are a disciple, you cannot make another person a disciple like you. నీవు శిష్యుడుగా మారకపోతే వేరే వ్యక్తిని నీవు శిష్యుడిగా చేయలేవు. To make disciples, it is not done from the pulpit. ఈ యొక్క శిష్యరికాన్ని చేయటము అది పులిపిట్ నుంచి జరిగే పని కాదు. Making disciples happens outside the church, on the road. శిష్యుల్ని తయారు చేయడము అని అంటే ఈ యొక్క సంఘము వెలుపల, అంటే రోడ్డు మీద చేయాల్సిన పని. Can we ask ourselves, how many years have passed since we are in this church? మనము ఒక ప్రశ్న మనము అడగాలి. మనము ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క సంఘానికి వస్తున్నాం? And how many people have we influenced or made disciples by our lives? మన యొక్క జీవితం ద్వారా ఎంతమందిని శిష్యులుగా ప్రభావితం చేయగలిగాము? So the third learning point we hear about Ananias. మనము 3వ విషయము అననీయ నుంచి నేర్చుకునేది that he had a good witness. ఆయనకు మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. We read that in chapter 22 verse 12 that he had a good testimony with all the Jews who dwelt there. మనము 22వ వచనము 12వ వచనంలో చూస్తాము. అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడై అననీయ అనే ఒక మనుషుడు ఉన్నాడు. If we read that, మనం అది చదివినట్లయితే, then a certain man, a devout man according to the law. అక్కడ ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు ఒకడు ఉన్నాడు. How was this man? ఈ యొక్క వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు? He was a devout man. ఆయన భక్తి గలవాడు. And how was his devotedness? ఆయన ఏ విధంగా భక్తిపరుడయ్యాడు? According to the law. ధర్మశాస్త్రము చొప్పున అయ్యాడు. We were learning about godly life. మనము దైవ భక్తి జీవితాన్ని గురించి చూస్తున్నాం.
నేర్చుకుంటున్నాం. God should decide what is good and what is bad. దేవుడే నిర్ణయించాలి ఏది మంచి ఏది చెడు అని. That, and our testimony should be built upon the word of God. మన యొక్క సాక్ష్యం కూడా దేవుని యొక్క వాక్య ఆధారంగా నిర్మించబడాలి. Where should we build a witness? మనము ఎక్కడ ఈ యొక్క సాక్ష్యాన్ని స్థాపించగలుగుతాము? In family. కుటుంబములో. First testimony should come from our family. మొట్టమొదటి సాక్ష్యము అది కుటుంబం నుంచి వస్తుంది. We hear many funny stories about pastors. మనము చాలా పాస్టర్స్ వారి యొక్క జీవితాల్లో ఎంతో అవహేళనగా ఉండే జీవితాలను గురించి వింటాం. They talk something but live something else. వారు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అయి If ఉంటుంది. there is no testimony, our life is worthless. ఒకవేళ మనకు సాక్ష్యం లేకపోతే మన యొక్క జీవితమే వ్యర్థము. And second, we have to safeguard our testimony in the local church. మనము మన యొక్క స్థానిక సంఘములో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. He had a good testimony among the Jews who dwelt there. మనం మనల్ని చూసినట్లయితే అక్కడ ఉన్న యూదులందరిలో కూడా మంచి పేరు కలిగిన వాడు. And then in the place where you live and work, మనము ఎక్కడైతే పని చేస్తున్నామో ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ మంచి పేరు కలిగి ఉండాలి. at your home and at your office. మన యొక్క ఇంట్లో అదే విధంగా మన యొక్క ఆఫీస్ లో. Testimony is something very strange. సాక్ష్యము అనేది ఒక వింతైనది. You work hard to build it for a whole lifetime. మనము ఎంతో కష్టపడతాము ఆ సాక్ష్యం సంపాదించుకోవడానికి, జీవితాంతం కష్టపడతాము. But it can be destroyed in a minute. కానీ అది ఒక్క నిమిషంలో కుప్పకూలిపోతుంది. One word, careless word can destroy it. ఒక్క మాట, మనము అనుకోకుండా చెప్పే ఒక మాట అది నాశనం చేస్తుంది. One careless look, glance also can destroy it. మనము అజాగ్రత్తగా చూసే ఒక్క చూపు ఆ ఒక్క చూపే నాశనం చేస్తుంది. One negligent email or fake thing that you do at office, destroy it. మనం ఆఫీస్ లో చూసే ఒక ఈమెయిల్ లేదంటే నకిలీగా పంపించే ఈమెయిల్ లేదంటే మనం చూసేది, ఇది మన యొక్క సాక్ష్యాన్ని నాశనం చేస్తుంది. How important it is to build our testimony. చూడండి, సాక్ష్యాన్ని నిర్మించుకోవడము ఎంత ప్రాముఖ్యమైనది. When God wants to use a person like Ananias, దేవుడు అననీయ లాంటి వ్యక్తిని ఉపయోగించుకోవాలి అని అనుకున్నప్పుడు, he will not look for the most talented person. ఆయన ఎంతో తలాంతు కలిగిన వ్యక్తిని గురించి చూడలేదు. No, talents are nothing before the Lord. లేదు, ఈ తలాంతులు దేవుని ముందు అసలు పనికిరావు. Who is he that has a pure testimony? ఎవరు శుద్ధ మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తిగా ఉన్నారు? Paul gives a commandment to Timothy. పౌలు గారు ఒక ఆజ్ఞను తిమోతికి ఇస్తున్నాడు. In 1 Timothy chapter 4, మొదటి తిమోతి 4వ అధ్యాయము verse 12. 12వ వచనం. He says, let no one despise your youth, but be an example to the believers in word, in conduct, in love, in spirit, in faith, in purity. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు. నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. Be an example. మాదిరిగా ఉండుము. Be a witness. సాక్షిగా ఉండుము. Acts chapter 1 verse 8. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. When the Spirit has come upon you, you will receive power, and you shall be my witnesses. Where? In Jerusalem, Judea and Samaria, and to the ends of the earth. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయల దేశముల అందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. It does not say you shall give your testimony. ఇక్కడ చెప్పబడింది, ఇక్కడ ఈ విధంగా చెప్పబడలేదు మీరు మీ యొక్క సాక్ష్యాన్ని ఇవ్వాలి అని. It says you will be a testimony. మీరు సాక్షులై ఉండుడి అని చెప్పబడింది. Paul does not encourage Timothy or warn him to preach everyone. ఇక్కడ పౌలు గారు తిమోతిని నీవు అందరికి బోధించి వారికి హెచ్చరించమని చెప్పట్లేదు. He can easily say preach about having good words. ఆయన మంచి మాటలు చెప్పడానికి బోధించు అని చెప్పవచ్చు. He can say preach about love. ప్రేమను గురించి చెప్పు అని ఆయన చెప్పవచ్చు. He can also say preach about faith and purity. పవిత్రత గురించి, విశ్వాసం గురించి నీవు బోధించు అని చెప్పవచ్చు. But Paul, being the man he is, knows the value of testimony. కానీ ఈ దైవ సేవకుడైన పౌలు గారు ఆయనకు తెలుసు సాక్ష్యము ఏ విధంగా ఉంటుంది అని. Be an example. కాబట్టి ఆయన మాదిరిగా ఉండుమని చెప్పాడు.
That is what matters. అదే ప్రాముఖ్యమైనది. So we have done three things. మనము 3 విషయాలను చూసాం. In the church, సంఘములో as a disciple, శిష్యులుగా ఉండడం, and a witness. అదే విధంగా సాక్షులుగా ఉండడం. And the fourth one, we see that Ananias was ready. 4వ విషయం చూస్తే అననీయ సిద్ధంగా ఉన్నాడు. Chapter 9, verse 10. 9వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, When the Lord called Ananias by his name, what did Ananias say? He said, "Here I am, Lord." ప్రభు అననీయ అని ఆయన్ను పిలువగా ఆయన నేను ప్రభువా ఇదిగో నేనున్నాను అని చెప్పాడు. What was Ananias' greatest strength? Why did God use Ananias? ఇక్కడ అననీయకున్న చాలా శక్తివంతమైన విషయం ఏంటి? ప్రభు ఎందుకు అననీయాని ఉపయోగించుకోవాలనుకున్నాడు? It is not because of his ability, but because of his availability. ఆయన సామర్థ్యం కాదు, కానీ ఆయన అందుబాటులో ఉండటము, అది ప్రభు నచ్చి ఆయన్ను ఉపయోగించుకున్నాడు. The greatest nobility is being near to God. దేవునికి మనము దగ్గరగా ఉండటమే అది చాలా యథార్థవంతమైనది. Many times we are here physically. మనము అనేకమైన సార్లు ఇక్కడ భౌతికంగా ఉంటాము. We are in Muscat. మనము మస్కట్ లో ఉన్నాము, We are in the church, సంఘంలో ఉన్నాము, but we are very busy. కానీ మనము ఎంతో బిజీగా ఉంటాం. BUSY, BUSY, being under Satan's yoke. బీయింగ్ అండర్ సాటన్స్ యోక్. That is how one preacher described it. ఈ బిజీ అనే పదాన్ని ఒక వర్తమానికుడు ఈ విధంగా చెప్పారు. Another person said, all of us have TB. ఇంకొక వ్యక్తి చెప్పారు, మన అందరికి ఇంట్లో టీవీ ఉంది. TB. టీబీ అని అన్నారు. TB ante టీబీ, too busy. టూ బిజీ. Whenever you TB. call, TB. Whenever you call him, మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో, brother, this సోదరుడా, small work is there in the church. సోదరుడా, ఒక చిన్న పని సంఘంలో ఉంది. So, brother, little busy, brother. బ్రదర్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. Sister, this thing we have to do. సిస్టర్, ఈ పని చేయాలి అని అంటే, Sister, I'm little busy. సిస్టర్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. We are here, but not here. మనం ఇక్కడ ఉన్నాము కానీ ఇక్కడ లేము. Ananias says, "Here I am, Lord." కానీ ఇక్కడ అననీయ అంటున్నాడు, ప్రభువా నేనున్నాను. You know, when God looks at a person and he wants to use him, ప్రభు ఒక వ్యక్తిని చూసి ఆయన్ను వినియోగించుకోవాలని అనుకుంటే, he will not see what abilities he has. ఆయన తనకున్న సామర్థ్యాన్ని చూడడు. Why? ఎందుకు? Because God has all the ability. ఎందుకనంటే దేవుడే ఎంతో సామర్థ్యవంతమైన వాడు. We don't have to supply God with something that he does not have. ప్రభువుకి ఏదో లేదు అని అన్నట్టు మనం ఏదో ఆయనకు అందించాల్సిన అవసరం లేదు. Many times when we are given some responsibility, కొన్నిసార్లు, చాలా సార్లు మనకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు what will we say? మనం ఏమంటాం? First word, మొట్టమొదటి మాట, what can I do, brother? నేనేం చేయగలను బ్రదర్, సహోదరుడా అని. What can I do, sister? నేనేమి చేయగలుగుతాను సహోదరి. You know what the response should be? మన యొక్క జవాబు ఏ విధంగా ఉండాలంటే, You don't have to do anything, brother. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు బ్రదర్, God will do. దేవుడే చేస్తాడు. Are you available? నీవు అందుబాటులో ఉన్నావా? Is your conscience clear before the Lord? నీ యొక్క మనసాక్షి ప్రభు ముందు స్పష్టంగా ఉందా? Can you be a channel through which his power will flow? దేవుడు నీలో తన యొక్క ప్రభావాన్ని ప్రవహించేలాగా ఆయనకు నువ్వు అందుబాటులో ఉన్నావా? That is the only thing God wants. అదే ప్రభుకు కావాల్సింది. A disciple will never say, "Okay, Lord, but." శిష్యుడు ఎప్పుడు ఈ విధంగా చెప్పడు, సరే ప్రభువా కానీ. If you say okay and but, both of them should not come in one sentence. సరే కానీ అని మనము రెండు ఒక పదంలో, ఒక సెంటెన్స్ లో అది రావు. If a commander calls a soldier, summons a soldier, ఒకవేళ సైన్యాధిపతి ఆ సైనికుడిని పిలిచినప్పుడు what will the soldier say? ఆ సైనికుడు ఏం చెప్తాడు? Okay, sir, but after some time. ఓకే సార్, ఈ తర్వాత నేను చేస్తానని ఏమని అంటాడా? We should be at his disposal. మనము ఆయన యొక్క పనికి అందుబాటులో ఉండాలి. Here I am, Lord. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను. I'm not calling about full time. నేను ఇక్కడ ఫుల్ టైం లేదంటే సంపూర్ణ సేవ గురించి చెప్పట్లేదు. And I'm not calling everyone to be preachers. నేను అందరూ కూడా బోధకులు అవ్వాలి అని పిలవట్లేదు. No. There is a special gift given to you. నీకు ఒక ప్రత్యేకమైన తలాంతు ఇవ్వబడింది. It could be encouraging. అది ప్రోత్సహించే తలాంతు It కావచ్చు. could be praying. అది ప్రార్థించే తలాంతు అయి ఉండొచ్చు. Are you available to
for God to use that simple gift? ఆ యొక్క సామాన్యమైన తలాంతును వినియోగించుకోవడానికి దేవునికి నువ్వు అందుబాటులో ఉన్నావా? I know some of you have that very special gifts. కొంతమందికి తెలుసు, వారికి ఎంతో ప్రత్యేకమైన తలాంతు ఉంటుంది. You know, one of the gift is hospitality, మనం చూసినట్లయితే దేవుని యొక్క వరాల్లో ఒకటి ఆతిథ్యం ఇవ్వడం, opening your home. మీ యొక్క ఇంటిని తెరిచి ఉంచాలి. Another gift is an encouraging word. మరి ఒక వరం ఏంటి అని అంటే ఒక ప్రోత్సాహకరమైన మాట. Even a caring smile, concern of smile. Now, Mansi. వారిని చూసి, ఎదుటి వారిని చూసి నవ్వటము, అది కూడా ఒక వరమే. And asking about how they are and sharing their burdens. వారు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క పరిస్థితులు ఏంటి అని వారితో భారం పంచుకోవడం. You know why we are not available? మనము ఎందుకు అందుబాటులో లేము తెలుసా అండి? Because we don't have time to give to the Lord first. మొట్టమొదటిగా మనకు దేవునికి ఇచ్చే సమయమే లేదు. If we don't have fellowship with the Lord, దేవునితోటే సహవాసం మనకు లేకపోతే how will you listen to His voice? మనం ఏ విధంగా ఆయన స్వరాన్ని వింటాం? How will you know His burden? ఎందుకు ఏ విధంగా ఆయన యొక్క భారాన్ని మనము తెలుసుకుంటాం? And how will you understand His vision? ఏ విధంగా ఆయన యొక్క దర్శనాన్ని మనము కలిగి ఉంటాం? The fifth learning point from Ananias, అననీయ నుంచి 5వ మాట మనం నేర్చుకునేది Acts chapter 9 verse 17. 9వ అధ్యాయము 17వ వచనము. And Ananias went his way and entered the house. మనం చూసినట్లయితే ఇక్కడ అననీయ తన యొక్క మార్గం గుండా పౌలును సందర్శించడానికి వెళ్ళాడు. Ananias went. ఇంట అననీయ వెళ్ళి. Ante. Ananias went. అననీయ వెళ్ళి. Is it a simple thing to do this? అది ఏమన్నా సామాన్యమైన విషయమా చేయడానికి? Where was Ananias called to go? అననీయ ఎక్కడకు వెళ్ళాలని ఆయనకు పిలుపు అందుకున్నాడు? God said, go to Saul of Tarsus. తార్సు వాడైన సౌలు దగ్గరికి వెళ్ళమని ప్రభు చెప్పాడు. And go and pray for him. అక్కడికి వెళ్ళి ఆయన గురించి ప్రార్థించమన్నాడు. It is easy to hear God's word, but it is a challenge to take a step of obedience. చూడండి, దేవుని యొక్క స్వరాన్ని, మాటను వినటము చాలా సులువైనది, కానీ మనము విధేయత చూపించడానికి మెట్టు వేయడం అన్నది కొంచెం కష్టతరమైనది. Ananias had his fears. అననీయకు తనకున్న భయాలు ఉన్నాయి, just like us. మనలాగే. When God calls us to do His will, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ప్రభు మనల్ని పిలిచినప్పుడు, when God says this is the way you should go in this, ప్రభువు చెప్తాడు ఈ యొక్క మార్గము, ఈ మార్గంలో నీవు వెళ్ళు అని అన్నప్పుడు, what will we say? మనం ఏం చెప్తాము? Lord, what will happen? ప్రభువా, ఏం జరుగుతుంది? How will my future be? నా యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? Ananias had fear. అననీయ కూడా భయపడ్డాడు. He said, Lord, you know about this man, why he came here, what he has done before. ప్రభువా, నీకు ఈ వ్యక్తి గురించి తెలుసా? ఈయన ముందు వచ్చాడు, ఆయన ఏం చేయాలనుకున్నాడో తెలుసా అని అడిగాడు. Do you know what all Paul has done? పౌలు ఏం చేశాడో మీకు తెలుసా? What is God telling him? ప్రభు ఏం చెప్పాడు ఆయనకి? Ananias, do you know what I have done in Paul's life? అననీయ, పౌలు యొక్క జీవితంలో, సౌలు యొక్క జీవితంలో నేనేం చేశానో నీకు తెలుసా? Before God sent Ananias, అననీయను ప్రభు పంపించక ముందు God already prepared that person, Saul. సౌలు అనే వ్యక్తిని అప్పటికే ప్రభు సిద్ధపరిచాడు. He says he saw in his vision a man named Ananias coming to him. సౌలు తన యొక్క దర్శనంలో చూశాడు, అననీయ అనే వ్యక్తి తన యొద్దకు వస్తున్నాడు అని. Before you start taking this step in God's will, దేవుని యొక్క చిత్తములో మనము ముందుగా ఒక మెట్టు తీసుకునే ముందు, God has already started working at the other end and making everything ready for you. ప్రభువు మరోవైపు తన యొక్క కార్యాన్ని, తన యొక్క చిత్తాన్ని అక్కడ నెరవేరుస్తూ సిద్ధపరుస్తున్నాడు. But so many times we don't take that step in fear. కానీ మనం అనేక సార్లు భయంతోటి ఆ యొక్క మెట్టును, మన అడుగును వేయలేం. Some of us have this attitude in our heart, in ourselves. మనలో ఇటువంటి దృక్పథం మనం కలిగి ఉంటాం. I for myself confessed and I really struggle with this personality. నేను కూడా దీని గురించి ఒప్పుకోవాల్సిందే, ఇటువంటి వ్యక్తిత్వం గురించి. I am very afraid to take a new step in my life. నేను నా యొక్క జీవితంలో ఒక కొత్త అడుగు వేయడానికి చాలా భయపడతాను. All along it has been like that. In my life, God tells me to do something.
ప్రభువు నా యొక్క జీవితంలో ఒక విషయాన్ని చేయమని చెప్పినప్పుడు and I try to hold it to the farthest to for the most time. నేను దాన్ని చాలా ఎక్కువ సమయము లాగుతూ ఉంటాను అది చేయకుండా. Even in my marriage it happened. నా యొక్క వివాహ విషయంలో కూడా అదే జరిగింది. Even for ministry it happened. అదే విధంగా పరిచర్య గురించి అదే even coming to Oman it happened. ఒమాన్కి రావడంలో కూడా అదే జరిగింది. The opposite side is my wife which God has given to me. తర్వాత మరి ఒక వైపు చూస్తే నాకు ప్రభు ఇచ్చిన భార్య అన్న. She when she receives a word from God, she immediately says, "Let us go." అక్క అయితే తను దేవుని నుంచి ఒక వాక్యాన్ని లేదంటే ఒక వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు ఆమె వెంటనే దాని గురించిన కార్యరూపము చేస్తుంది. In marriage proposal also, the pastor who was in between, he said, she said yes in 1 week. You took 2 months and still nothing. రూత్ అక్క అయితే ఒక వారం 1 week ఒక వారంలోనే ఎస్ అని చెప్పింది. నువ్వేమో 2 నెలలు తీసుకున్నావు అని పాస్టర్ గారు అన్నని అడిగారు. We lose many opportunities if we delay in obedience. మనము అనేకమైన అవకాశాలను కోల్పోతాం మనం ఆలస్యం చేస్తే. I can share that many such testimonies in my life. అటువంటివి నేను అనేకమైన విషయాలను నా యొక్క సాక్షి జీవితంలో చెప్పగలుగుతాను. I'm not saying you should be rash and quick in your ways. నేను ఈ విధంగా చెప్పట్లేదు మీరు ఏదో త్వరితంగా నిర్ణయాలు తీసుకొని తొందరగా వెళ్ళిపోవాలని కాదు. I think God has given both of us for each other so that we will become in the average speed. ప్రభువు ఇద్దరిని మమ్మల్ని ఇద్దరిని సమాంతరంగా అది చూసుకోవడానికి మా ఇద్దరు ఆలోచనలు ఇచ్చారు. But this is a very important checkpoint. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం చూసుకునేది. Are we ready to obey what God is saying to us? దేవుడు మనకు ఏమైతే చెప్తున్నాడో దాన్ని వినటానికి మనము విధేయత చూపిస్తున్నామా? The more we delay, the more we lose. మనము ఎంతగా ఆలస్యం చేస్తామో అంతగా మనం కోల్పోతాం. The prodigal son, he delayed in coming back. మనం చూస్తే ఈ తప్పిపోయిన కుమారుడు ఆయన తిరిగి రావటానికి ఆలస్యం చేశాడు. It is good that he has come back and he has been reconciled with the Lord. ఆయన తిరిగి వచ్చాడు, తండ్రితోటి ఆయన సమాధాన పడ్డాడు, అది మంచిదే. But do you know how many days or years of his life he has lost? కానీ ఆయన ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆయన యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడో తెలుసండి. He got everything back, but could he get the time that he lost back? ఆయన పోగొట్టుకున్నవి సంపాదించుకున్నాడు కానీ తన యొక్క సమయాన్ని పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోగలిగాడా? Time and immediate obedience is very much necessary. కాబట్టి త్వరితంగా విధేయత చూపించడము చాలా అత్యవసరమైనది. The sixth one we learn about Ananias. ఆరో విషయము అననీయ జీవితంలో నుంచి నేర్చుకునేది, when he goes to Saul, what does he say to him? సౌలు దగ్గరకు వెళ్ళినప్పుడు అననీయ సౌలుతోటి ఏమన్నాడు? Verse 17 he says, brother Saul. సౌలా సహోదరుడా. Brother Saul. సహోదరుడా సౌలా. We were learning about brotherly love. మనము సహోదర ప్రేమ గురించి నేర్చుకుంటున్నాం. What does brotherly love mean? ఈ సహోదర ప్రేమ అంటే ఏమిటి? తెలుగు ఆ వర్డ్ చాలా బాగుంటది, సహ ఉదరం. కమింగ్ ఫ్రమ్ ద వన్, ఉదరం అంటే గర్భం, వూంబ్, కమింగ్ ఫ్రమ్ వన్ వూంబ్. తెలుగులో సహా ఉదరం అని ఉంటుంది, అని అంటే ఒకే గర్భం నుంచి వచ్చినట్లుగా. వి షేర్, మనము పంచుకుంటాం. The first word that Saul hears from the church he persecuted, సౌలు గారు ఆయన శ్రమ, ఆయన హింసించిన మొట్టమొదటి సంఘం గురించి ఆయన విన్నప్పుడు, he was persecuting the church. ఆయన ఆ యొక్క సంఘాన్ని హింసిస్తున్నాడు. And what was the first word he heard from that church? ఆ యొక్క సంఘం నుంచి ఆయన విన్న మొట్టమొదటి మాట ఏంటండి? Brother Saul. సౌలా సహోదరుడా. This is the greatest what do you say, the greatest privilege of words that we have. చూడండి, ఎంతో మంచి మాట, వినడానికి ఎంతో గొప్ప మాటగా ఇక్కడ వివరించబడింది. See, we think being called reverend is great. మనము రెవరెండ్ అనేది చాలా గొప్ప పదం అని అనుకుంటాం. Or being called right reverend doctor is great. రైట్ రెవరెండ్ డాక్టర్ అనేది ఎంతో గొప్ప బిరుదని అనుకుంటాము.
one man of God I know, P.C. Varghese, he was given an honorary doctorate from Allahabad University. పిసి వర్గీస్ గారు గొప్ప దైవజనుడు. ఆయనకు డాక్టరేట్ ఇవ్వబడింది అలహాబాద్ యూనివర్సిటీ నుంచి. When he came to us in a meeting, ఆయన మా దగ్గరకు మీటింగ్ వచ్చినప్పుడు, and our brothers, they introduced him, Dr. PC will now deliver message. అక్కడ ఉన్న సహోదరుడు పిసి వర్గీస్ గారిని పరిచయం చేస్తూ డాక్టర్ పిసి వర్గీస్ అని చెప్పారు. He came to the stage and he said, don't call me doctor. ఆయన పిసి వర్గీస్ గారు స్టేజ్ మీదకి వచ్చారు. నన్ను డాక్టర్ అని పిలవద్దు, call me donkey PC. నన్ను డాంకీ పిసి వర్గీస్ అని పిలవ. Because God will not use doctors, he will use donkeys. దేవుడు డాక్టర్స్ మాటను విన్నారు కానీ డాంకీస్ ని ఆయన వాడుకుంటాడని ఆయన అర్థం. Being called brothers or sisters in the church is the greatest privilege. మనము సంఘంలో సహోదర సహోదరులుగా పిలువబడ్డము ఎంతో గొప్ప ధన్యత. Romans chapter 8, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29. 8వ అధ్యాయము 29వ వచనం. Here it says that whom he foreknew, he predestined to be conformed to the image of his son, that he might be the firstborn among many brethren. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారులను సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. So when I call my brother Joshua, నేను ఎప్పుడైతే బ్రదర్ జాషువా అని అన్న పిలుస్తారో, when I call him తమ్ముడు or అన్న, తమ్ముడు లేదంటే అన్న అని సహోదరుని పిలిచినప్పుడు, what am I telling him? నేను ఆయనకి ఏం చెప్తున్నాను? We are both brothers. మనమిద్దరము సహోదరులము. And our big eldest brother is who? మన యొక్క పెద్ద అన్న ఎవరు? జ్యేష్ఠ సహోదరుడు, eldest brother is Jesus Christ. జ్యేష్ఠ సహోదరుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. Now tell me, is there greater privilege than being brother of Jesus? యేసుక్రీస్తు ప్రభువారికి సహోదరుడిగా పిలువబడడం కంటే ఉన్న గొప్ప ధన్యత ఏమైనా ఉందా? Is reverend doctor great or brother great? రెవరెండ్ డాక్టర్ అనేది గొప్పనా లేదనంటే సహోదరుడు అన్నది గొప్పనా? In Timothy, Paul commands Timothy to this is what to do some things. పౌలు గారు తిమోతికి ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ విధంగా chapter 5. మొదటి తిమోతి 5వ అధ్యాయం chapter 5 verse 1 and 2. Do not rebuke an older man, but exhort him as a father, younger men as brothers, older women as mothers, younger women as sisters, with all purity. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. When you talk with younger brothers, how should you address them? యవన సహోదరులతో మాట్లాడినప్పుడు వారిని ఏ విధంగా సంబోధించాలి? You should call them brother. సహోదరుడా అని చెప్పాలి. When you talk with younger sisters, how should you address them? యవన సహోదరుని తో మాట్లాడినప్పుడు ఆమెను ఏ విధంగా సంబోధించాలి? As sisters with all purity. సమస్త పూర్ణ పవిత్రలో ఆమెను సహోదరునిగా సంబోధించాలి. And older women as mothers. తర్వాత వృద్ధ స్త్రీలను తల్లులుగా మనము సంబోధించాలి. This is the relationship that God has given to us. ఇది మనకు ఒకరి పట్ల ఒకరికి ఉన్న సంబంధాన్ని ప్రభువు అనుగ్రహించింది. We should not bring other relationships here. మనము దీనికంటే తప్పి వేరే సంబంధాలను మనం కలిగి ఉండకూడదు. In my church, some of the younger sisters who call me brother, they started calling Akni Odina. కొంతమంది అన్న సంఘంలో అన్ననేమో అన్న అని పిలిచి తర్వాత అక్కని వదిన అని పిలవడం మొదలు పెట్టారు. బాబీ అంటే వదిన. See, this is a natural relation. ఇది సామాన్యమైన బంధము. This is not what should happen in the church. ఇది సంఘములో జరగవలసిన విషయం కాదు. We have to correct them lovingly. మనము వారిని ప్రేమపూర్వకంగా హెచ్చరించాలి. Don't call me that. మీరు నన్ను ఆ విధంగా సంబోధించవద్దు. Call me అక్క, చెల్లి. అక్క, చెల్లి అని పిలవాలని అని చెప్పా. అమ్మ, అన్న, అన్న, తమ్ముడు. The greatest, sweetest words on earth. ఇవే భూమి మీద ఉన్న ఎంతో మధురమైన మాటలు. And these are the relationships which will continue after earth. ఈ యొక్క సంబంధాలే ఈ భూమి గతించిన తర్వాత కొనసాగేవి. In heaven there is no marriage. ఎందుకంటే పరలోకంలో పెండ్లి ఉండదు. There is no other relation. వేరే బంధాలు ఏమి ఉండవు. Everyone are brothers and sisters. అందరూ కూడా సహోదర సహోదరులు. And the final last one that we learn about Ananias.
చివరిగా అనన్యాను గురించిన నేర్చుకునే విషయం ఏంటి అని అంటే, Among in all these things, he was under the guidance of Spirit. మనం చూసినట్లయితే ఈ విషయాలన్నిటిలో కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాడు. He was not led by his own wisdom, ఆయన తన యొక్క సొంత జ్ఞానం చేత నడిపించబడలేదు, but he was led by the Spirit of God. ఆయన దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. Romans chapter 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము we see in verse 14, 14వ వచనంలో మనం చూస్తాము, for as many as are led by the Spirit of God, these are the sons of God. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. Do we have a ear which is attentive to the Lord's voice? దేవుని యొక్క స్వరానికి మనము వినే యొక్క చెవిని కలిగి ఉన్నామా? Or are we always contradicting God's word with our own voice? లేదనంటే మన యొక్క సొంత స్వరంతోటి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను మనం వ్యతిరేకిస్తున్నామా? There is a very beautiful experience we read about in Isaiah chapter 30. మనము యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో ఎంతో గొప్ప అనుభవాన్ని గురించి చూస్తాం. Isaiah chapter 30 verse 21. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 31వ వచనం, 21వ వచనం. చదువుతాము. And thine ears shall hear the word behind thee, saying, This is the way, walk ye in it. When he turned to the right hand, and when he turned to the left. The Lord says, you will hear a word behind your ear saying, this is the way. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. This is an experience which we should all seek for. మనం కూడా ఈ యొక్క అనుభవం గురించి వెదకాలి. How will the experience come? ఈ యొక్క అనుభవం ఏ విధంగా వస్తుంది? I'm not talking about a supernatural voice telling us. ఇదేదో అతీతమైన మాట మనకి వినిపిస్తుంది అని కాదు. But as we meditate God's word, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు the Spirit from inside will tell us that this is the way, walk in it. దేవుని ఆత్మ మనలో నుంచి చెప్తుంది, ఇదే త్రోవ అని. One person was, some of us might face ridicule from our unbelieving friends when they ask us, when we tell them that God spoke to me, they will ask, how will God speak to you? Do you hear a voice? మన యొక్క స్నేహితులు ఎవరైనా తెలిసిన వాళ్ళు, మనం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, నిజంగా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు విన్నావా అని. Is God speaking to you in your ears? నీ యొక్క చెవుల్లో దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడా? What should we tell them? మనం వారికి ఏం చెప్పాలి? God is not away from me to speak in my ears. దేవుడు నా యొక్క చెవులలో చెప్పలేకపోవటానికి ఆయన దూరంగా లేడు. చెవులో చెప్పటానికి he's not away outside of me to speak in my ears. ఆయన నా నుంచి దూరంగా లేడు, నా యొక్క చెవులో నా బయట లేడు. Sorry. He is inside me. ఆయన నా లోపల ఉన్నాడు. And he speaks with me. ఆయన నాతో మాట్లాడతాడు. The inner voice. లోపల వచ్చే స్వరం, the leading of the Spirit, దేవుని యొక్క ఆత్మ నడిపింపు, which tells us this is the way, go in it. ఆ యొక్క దేవుడు వాక్యం, దేవుని యొక్క ఆత్మ చెప్తారు, ఈ యొక్క త్రోవలో వెళ్ళము అని. So we should ask the Lord for this great experience. కాబట్టి ఈ యొక్క గొప్ప అనుభవం గురించి మనం ప్రభువుని అడగాలి. And we, like Ananias, can be useful in God's hand. మనము అననీయ వలె దేవుని యొక్క చేతిలో ఎంతో వినియోగించబడే పాత్రలంగా ఉంటాం. May the Lord bless his word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.